అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎన్ఆర్ కార్పొరేషన్ అప్లయన్సెస్. ఆల్రెడీ ఒక కస్టమర్ మన దగ్గర రూమ్ కూలర్ అనేది పర్చేస్ చేశారు. సో మనకి ఇంకో ట్యాప్ గీజర్ కావాలని డైరెక్ట్ పర్చేసింగ్ వచ్చారండి. సో వాళ్ళకి ట్యాప్ గీజర్ గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఒక అభిప్రాయాన్ని తెలుసుకున్నాం రండి. సార్ ఇది మనకి ఇన్స్టెంట్ ట్యాప్ గీజర్ అని. ట్యాప్ గీజర్ అంటే జస్ట్ మనకి ఆన్ చేసిన 2-3 సెకండ్లో హాట్ వాటర్ అనేది మనకు వస్తుంది. సో అది 1 లీటర్ కాదు 2 లీటర్లు కాదు సార్, అన్లిమిటెడ్ హాట్ వాటర్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు సో ఫిట్టింగ్ ఎలాగని చూపిస్తాను. మనకి సిల్వర్ పైప్ ఉంది కదా సార్, సిల్వర్ పైప్ ని జస్ట్ ప్రెస్ చేసుకోవాల్సి పడుతుంది. ప్రెస్ చేసుకునేసి ఈ థ్రెడ్స్ ఉండే వైట్ కాన్సెన్స్ దాన్ని టైట్ చేసుకోవాలి అంతే. 1 సెకండ్. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద పెద్ద గీజర్లు ఉంటాయి సార్, ఒక 20 లీటర్లు ఉండొచ్చు, 10 లీటర్లు ఉండొచ్చు, 15 లీటర్లు ఉండొచ్చు. ఒక బకెట్ నీళ్ళు రావాలన్నా హెచ్చు తక్కువ అన్నా కూడా ఒక 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు పడుతుంది. సో ఈ ట్యాప్ గీజర్ వచ్చేసి మనకి ఆన్ మోడ్ చేసిన 2-3 సెకండ్లనే ఉడుకు నీళ్ళు వస్తాయి. అది మనం ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. సో దీంట్లో మనకి తక్కువ టైంలో ఎక్కువ వేడి నీళ్ళు అనేది వస్తాయి. సో ఆ గీజర్లు అయితే మనకి డిస్ప్లే అనేది రాదు, అంటే మనకి ఎంత వేడి నీళ్ళు ఎంత అంటే టెంపరేచర్ లో వస్తాయి డిజిటల్ డిస్ప్లే వస్తుంది. అది 30 to 60 degrees సెల్సియస్ హాట్ వాటర్ అనేది మనకు వస్తుంది సార్. సో మనం ఇది సిల్వర్ పైప్ అనేది సో మనకి ఎక్కడ కావాలో తిప్పుకోవచ్చు. ఇప్పుడు బకెట్ లో పెట్టుకుంటాము, ఇంకో బకెట్ కావాలా, సో అప్పుడు ఎత్తిపోటే బదులు డైరెక్ట్ గా దీన్ని టర్న్ చేసుకుంటే చాలు సార్. చాలా సింపుల్. సాల్ట్ వాటర్ యూస్ చేసుకోవచ్చు సార్, అన్ని నీళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం క్లీన్ చేసుకోవాల్సి పడుతుంది. సో ఈ సైడ్ మనకి సిల్వర్ పైప్ ఉంటుంది కదా సార్, దీని కింద వచ్చేసి ఒక రౌండ్ క్యాప్ ఉంటుంది. సో రౌండ్ క్యాప్ ని ఇప్పుడు ఫస్ట్ మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఫిక్సింగ్ ఏముంటుందో వాటర్ సప్లై కరెంట్ కనెక్షన్ తీసేసి సో ఇట్లా కింద నేల మీద ఇలా పెట్టేసి కొంచెం హాట్ వాటర్ అనేది కొంచెం ఉడుకు నీళ్ళు అనేది దీంట్లో కాంచుకొని పోసేసి సో మన ట్విత్ బ్రష్ ఉంటుంది కదా సార్, పండ్లు బ్రష్, దాంట్లో కానీ లేదంటే టెస్టర్, సో దాంట్లో జస్ట్ ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. జస్ట్ మన పొండ్లు ఎట్లా కట్టుకుంటాం ఇట్లా జస్ట్ స్క్రాచ్ చేస్తే నీట్ గా సాల్ట్ వాటర్ అనేది క్లియర్ అయిపోతుంది. అది మనం ఉంటే, లేదు అంటే హారంగా ఎన్ని దినాలు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు సార్. సో ఇది ఇదేమో ఉడకతే ఇదేం కాదా, ఇది మెటల్ ఇది సార్. ఇది వచ్చేసి మనకి ABS ప్లాస్టిక్ అనేసి, అంటే ఒక ఇంజనీర్స్ సెలెక్షన్ చేసింటే ప్లాస్టిక్, అది షాక్ ప్రూఫ్ ఉంటుంది, హెవీ బాడీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్ని నీళ్లు 1 గంట తీసుకోవచ్చు, 2 గంటలు తీసుకోవచ్చు, 24 hours తీసుకోవచ్చు. కానీ ఒక బాడీకి ఎన్నే ఉడుకు నీళ్ళు రావడం సరే. ఇప్పుడు మన పైన మనం కొంచెం అవతల పైంటాం, సో అప్పుడు మనకు వాటర్ రాకపోతే సో ఆటోమేటిక్ కట్ ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఇండికేషన్ రాదు, కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో నెక్స్ట్ మనకి నీళ్ళు వచ్చిన తక్షణమే మనకి ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంట్లో సేఫ్టీ సెక్యూర్ ప్రోడక్ట్ ఉంటుంది సార్. ఇది చూసారు కదా సార్, ఇక్కడ మనకు వచ్చేసి పిన్స్ అనే సెట్టింగ్స్ ఉంటాయి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా, సో దీనికి నుంచి ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్ గా మాకు కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. ఓకే సార్. ఎట్లా ఫిట్స్ ఉంటాయి, ఎట్లా ఫిట్స్ సార్? ఇది సార్ చాలా సింపుల్ సార్. మాతుకు నుంచి గీజర్ తీసుకునే వాళ్ళకి చూడండి సార్, ఫిట్టింగ్ వస్తుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్ వస్తుంది వచ్చేసి ఒక కాలర్ బెండో మేమే ఇస్తాం ఫ్రీగా గీజర్ జొత్లానే. సో ఇప్పుడు మనకు ఉదాహరణకి అంటే ఒక ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనకు నీళ్ళు ఉంటే ట్యాప్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఇంట్లో వాష్రూమ్ అంటే మన బాత్రూమ్ లో నీళ్ళు వచ్చే ట్యాప్ సార్ ఇది. సో ఇక ట్యాప్ ఏముందో దానికి థ్రెడ్స్ ఉంటాయి, సో ఆరాంగా ఈజీగా తీసేయచ్చు. సో తీసేసి మనం ఇచ్చిన ఒక కాలర్ ఉంది సార్, ఈ కాలర్ కి డైరెక్ట్ గా థ్రెడ్స్ కి ఏముందో డైరెక్ట్ గా టర్న్ చేయడం అంతే. సో ఇలా లూజ్ ఏమైనా ఉంటే మీకు టెప్లాన్ టేప్ వస్తుంది, టెప్లాన్ టేప్ వేసుకోండి. సో ఇక బెండ్ ఉంది కదా సార్, ఈ బెండ్ ని మనం ఇలా సో థ్రెడ్స్ ఏముందో నీట్ గా టైట్ చేసుకోవాల్సి పడుతుంది. సో మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఫిట్ కాలేదు. సో అట్లా ఏమంటే మనం టెప్లాన్ టేప్ వేసుకునేసి సో మనకి ఎంత కావాలో పర్ఫెక్ట్ గా అలాగే సెట్ చేసుకోవాల్సి పడుతుంది. మనకి సార్ ఇంకొకటి ఏమంటే సో మన ట్యాప్ నుంచి మనకి ఎంతకు ముందు గీజర్ కావాలో అంతకి ఇట్లా CPC పైప్ వస్తుంది ఆపించింది, ఆ పైప్ అనేది మనం తీసుకోవాల్సి పడుతుంది. సో ఇక్కడ మనకి కొంచెం చాలు సార్, ఒక 2 ఇంచులు అంతా. సో డైరెక్ట్ గా ఇట్లా ఫిక్స్ చేసుకుని డైరెక్ట్ కనెక్ట్ చేయడం సార్, అంతే. చాలా సింపుల్, ఖర్చు లేకుండా తక్కువ సమయంలో 2 నిమిషాలు ఫిక్స్ చేసుకోవచ్చు సార్. ఇది మనం వాష్రూమ్ లో ఇన్ కేస్ మనం ఏమన్నా సింక్ లో బీచుకోవాలంటే ఇక్కడ మనకు కనపడుతుంది సార్. చాలా సింపుల్, మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా అవసరం లేదు సార్. సో డైరెక్ట్ గా థ్రెడ్స్ ఉంటాయి సింక్ కి, ఆ థ్రెడ్స్ ఉండేదాన్ని డైరెక్ట్ గా టర్న్ చేయడం అంతే. టర్న్ చేసుకుంటే ఈజీ ఫిక్స్ చేసుకోవచ్చు సరే. దీంట్లో ఇంకొకటి ఏమంటే సో మనం ఎప్పుడు నీళ్ళు ఇడ్చుకోవాలన్నా ఫస్ట్ మనకు నార్మల్ వాటర్ వేయండి, అంటే దాంట్లో గ్యాస్ ఉంటుందో లేదంటే గ్యాస్ ఉండొచ్చు, అది నీట్ గా అవతలకు వచ్చేస్తే నెక్స్ట్ మనకి హాట్ వాటర్ అంటే ఉడుకు నీళ్ళు అనేది ప్రెజర్ గా బాగా వస్తాయి క్లియర్ గా. సో నెక్స్ట్ మీరు ఉడుకు నీళ్ళు తీసుకునేసారు, లాస్ట్ కూడా కొంచెం 2-3 సెకండ్లు అనేది నార్మల్ వాటర్ వేయండి. సో మనకి లైఫ్ అనేది ప్రోడక్ట్ లైఫ్ అనేది బాగా వస్తుంది సార్. మీ దగ్గర కూలర్ తీసుకోపోతుంది అనే కొంచెం గీజర్ తీసుకుంటాము, మాకేం ఆఫర్ లేదా సార్? సార్ ఇస్తాం సార్. డైరెక్ట్ గా మీరు 2 సార్లు వచ్చేసి రెగ్యులర్ గా మాకు కస్టమర్స్ అంటే అన్ని ప్రొడక్ట్స్ తీసుకెళ్తున్నారు సార్. మనకి LED కీ చైన్ లైట్ అనేది సో మనకి డైరెక్ట్ గా కీ వేసుకోవచ్చు, లేకపోతే మ్యాగ్నెట్ ఉంటుంది సార్, మ్యాగ్నెట్ అటాచ్ చేసుకోవచ్చు. చూడండి సార్, ఇది
మనకి 3 స్టెప్స్ వస్తుంది. ఫస్ట్ లైట్ వచ్చేసి మనకు ఒక లైట్ కెపాసిటీ ఉంటుందో అంత లైట్ ఇస్తుంది అది బ్రైట్ అనేది. సో నెక్స్ట్ సో మనం ఎప్పుడైనా వర్క్ చేసుకుంటూ ఉంటామని అట్లా టైంలో జస్ట్ ఇట్లా పెట్టేసి వర్క్ చేసుకో సార్, చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఇది మీకు ఎల్ఈ లైట్ అనేది ఒక ఆఫర్ లెక్కలో మీకు ఒకటి ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.